హాయ్ గైస్, మిస్టర్ బడ్జెట్ డబుల్ స్మార్ట్ 5 days వరల్డ్ వైడ్ షేర్ ఎంత, గ్రాస్ ఎంత, నిన్న 5th డే రాఖీ ఫెస్టివల్ ఎలాంటి కలెక్షన్స్ రాబట్టినాయి అనేది వీడియోలో మాట్లాడదాం. మిస్టర్ బచ్చన్ నిన్న 5th డే రాఖీ ఫెస్టివల్ జస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో 24 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. కొన్ని చోట్ల అయితే షోలు క్యాన్సిల్ అయినాయి, కొన్ని థియేటర్ల దగ్గర కొన్ని షోలు డెఫిసిట్ నడిచింది. అంత ఘోరంగా నిన్న మిస్టర్ బచ్చన్ కలెక్షన్స్ ఫెస్టివల్ రోజే అలాంటి కలెక్షన్స్ రాబట్టింది. డే 1 4,56,00,000 షేర్ రాబడితే డే 2 80 లక్షల షేర్ రాబట్టింది. డే 3 అయితే 62 లక్షల షేర్ రాబట్టింది. డే 4 53 లక్షల రాబట్టింది. ఇంకా నిన్న డే 5th అయితే ఇంకా ఏకంగా 24 లక్షల షేర్. ప్రతిరోజు షేర్ అన్నది భారీగా తగ్గుతూ వస్తుంది. మూవీకి అయితే డిజాస్టర్ టాక్ అయితే వచ్చింది. మొదటి రోజే చెప్పుకున్నాం, సినిమా మొత్తం పాటలు నింపేసిండు, ఏం లేదని. అదే కలెక్షన్ రూపంలో అదే రుజువు అవుతూనే ఉంది. జస్ట్ వరల్డ్ వైడ్గా 7,80,00,000 షేర్ రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాలనేమో 6,75,00,000 షేర్ రాబడితే ఇంకా ఓవర్సీస్ కానీ రెస్ట్ ఆఫ్ ఇండియా హిందీలో మొత్తం కలిపి 7,80,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. 13 కోట్ల గ్రాస్ రాబట్టింది. మిస్టర్ బచ్చన్ భారీ లాస్ తప్పదు. ఇక డబుల్ స్మార్ట్ ఈ మూవీ మీద రిలీజ్కి ముందు మంచి అంచనాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ డైరెక్టర్ కావడం, పూరి సీక్వెల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటున్నారు. కానీ దీంట్లో కూడా డిజాస్టర్ లాంటి కొన్ని సీన్స్ ఉన్నాయి. ఆలీ కామెడీ సీన్స్ కానీ కలెక్షన్ రూపంలో స్పష్టంగా కానొచ్చింది. మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది సినిమా. ఇంకా నైజాంలో మేజర్ షేర్ అయితే రాబట్టింది. వరల్డ్ వైడ్గా 5 days కానీ ఈ మూవీ 11 కోట్ల షేర్ రాబట్టి 17,50,00,000 గ్రాస్ రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 5 రోజులకు గాను 9,10,00,000 షేర్ రాబట్టి, అంటే ఈ మూవీ కూడా నిన్న జస్ట్ 35 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 5th డే రాఖీ ఫెస్టివల్. ప్రతిరోజు షేర్ అన్నది తగ్గుతూ వస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో 9,10,00,000 షేర్ రాబడితే మేజర్ షేర్ నైజాం నుంచే ఉంది. 4 కోట్ల షేర్ ఉంది. ఈ మూవీ కూడా భారీ లాస్ తప్పదు. 48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే జస్ట్ 5 daysలోనే 11 CR షేర్ అంటే ఇంకా సినిమా భారీ లాస్ తప్పదు. మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ 2 భారీ దెబ్బ. ఇలాంటి డిజాస్టర్తో పూరి జగన్నాథ్ కానీ హరీష్ శంకర్ కానీ పేడౌట్ అవుతారేమో, వీళ్ళకు నెక్స్ట్ అవకాశాలు ఎలా వస్తాయేమో అనే చర్చ అయితే మొదలైంది. పూరి జగన్నాథ్ మాత్రం కోలుకోలేని దెబ్బ కొట్టింది డబుల్ స్మార్ట్ అయితే. ఇక మిస్టర్ బచ్చన్ కూడా హరీష్ శంకర్ రిలీజ్కి ముందు ఎన్ని మాటలు చెప్పాడు. ఆహా ఓహో, నేను ఇంకో గబ్బర్ సింగ్ తీస్తా, గబ్బర్ సింగ్లో అంత్యాక్షరి ఆ పాటలు వర్కౌట్ అయినాయని సేమ్ అదే పెడితే కర్రు కాల్చి వాత పెట్టి రిలీజ్కి ముందు గొప్పలు మాట్లాడొద్దు అన్నంత స్థాయిలో రిజల్ట్ అయితే వచ్చింది. ప్రొడ్యూసర్ సేపే ఉంటాడు, భారీగా అమ్మేశారు. కానీ కొన్న బయ్యర్స్, ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు బయ్యర్స్ అయితే భారీ దెబ్బ. వాళ్ళు ఏమన్నా మళ్ళీ డబ్బు రికవరీ చేసుకోనికే, వాపస్ ఇచ్చుకోనికే ఏమైనా ప్లాన్ చేస్తారా, లేకపోతే మళ్ళీ వీళ్ళు ఇవ్వకపోతే ధర్నాలు చేస్తారా? గతంలో పూరి జగన్నాథ్ సినిమా సేమ్ లైగర్కి ఇలాగే జరిగింది, రోడ్ల మీద ధర్నా. ఈ సినిమా కూడా ఆ స్థాయిలో నష్టాలు కూడా మళ్ళీ డబుల్ స్మార్ట్ కూడా ఉండబోతున్నాయి. జస్ట్ 11 CR అంటే 48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎంత రావాలి? 34 కోట్ల దాకా రావాలి, 35 కోట్ల దాకా రావాలి. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి హాయ్ బ్లాక్ బాస్టర్గా దూసుకోబోతూనే ఉంది. కమిటీ కూరాలు 2వ వారంలో కూడా బెటర్ కలెక్షన్స్ రాబడుతుంది. థ్యాంక్ యూ.